ఆ నియోజకవర్గం ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్న పట్టు చీరల తయారీతో సిల్క్ టౌన్గా పేరుగాంచింది. రాజకీయంగా కూడా ఆ సెగ్మెంట్కు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక నాయకుడికి సోషల్ మీడియాలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉండేవారంటే అర్థం చేసుకోవచ్చు. అంత యాక్టివ్గా ఆ నేత ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఆయన అంత వెనక్కి తగ్గడానికి కారణమేంటి? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇటు రాజకీయంగాను అటు స్కిల్ సిటీగా రాష్ట్రంలోనే ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. గతంలో ధర్మవరం నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు గెలిచి ఓడారు. కొంతమంది మంత్రులు కూడా అయ్యారు. కానీ ఎప్పుడూ లేనంతగా 1999 నుంచి 2024 మధ్యకాలంలో ధర్మవరం నియోజకవర్గం సోషల్ మీడియాలో ఫోకస్ అయింది. ఎందుకంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అంత పాపులర్ అయ్యారు. ఎంతలా అంటే గుడ్ మార్నింగ్ అంటే చాలు కేతిరెడ్డి గుర్తుకు వచ్చేలా ఆయనకు పబ్లిసిటీ లభించింది. రెండు 2024 ఎన్నికల్లో ధర్మవరం స్థానం నుంచి పక్కాగా వైసీపీ గెలుస్తుందని ఆ పార్టీ వర్గాలు భావించాయి. కానీ సీన్ రివర్స్ అయింది. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎంత పాపులర్ అయ్యారు. ఆ క్రమంపై సోషల్ మీడియాలో అన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఖాళీ జాగలు వెతుక్కొని కబ్జా చేయడం కోసమే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం పేరుతో నియోజకవర్గంలో హడావిడి చేసేవారని ప్రత్యర్థులు విమర్శలు గుప్పించేవారు. దానికి తగ్గట్లే అధికారం కోల్పోయాక కేతిరెడ్డి అక్రమాలపై ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. తన విజయంపై ఎంతో ధీమాగా కనిపించిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి 2024 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. కేతిరెడ్డిపై 3734 ఓట్ల మెజారిటీతో సత్యకుమార్ యాదవ్ గెలుపొందారు. ఇక సీన్ కట్ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చింది. సత్యకుమార్ మంత్రి కూడా అయ్యారు. ఇప్పటి వరకు కేతిరెడ్డి 4 ఎన్నికలు చూశారు. ఇందులో 2 సార్లు గెలిస్తే 2 సార్లు ఓటమి ఎదురైంది. వాస్తవంగా ఇంత జర్నీ చేసిన వారు ఎవరికైనా గెలుపోటంలను ఈజీగా తీసుకుంటారు. అయితే కేతిరెడ్డి మాత్రం తాజాగా ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారట. ధర్మవరం నియోజకవర్గంలో అసలు బీజేపీ ఉనికి కనిపించదు. గట్టిగా లెక్క పెట్టిన 20 మంది యాక్టివ్ కార్యకర్తలున్నారు. ఇక ఓటు బ్యాంక్ అంటారా, కాషాయ పార్టీకి అక్కడ 1% ఓటు బ్యాంక్ కూడా ఉండేది కాదు. ఒక్కోసారి నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయి. అలాంటి చోట ధర్మవరం వాసులకు అసలు పరిచయం లేని సత్యకుమార్ బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి కేతిరెడ్డిని ఓడించారు. ధర్మవరం బీజేపీ విషయంలో టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ ప్రధాన పాత్ర పోషించారు. అప్పటికే ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ పొత్తుల లెక్కలతో సీటు దక్కలేకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు నిర్ణయానికి కట్టుబడి ఎన్నికల్లో తానే క్యాండిడేట్ ని అన్నట్లు సత్యకుమార్ కోసం ప్రచారం చేశారు. అది అలా ఉంటే కమలం గుర్తు నియోజకవర్గం వాసులకు అసలు ఎవరో తెలియని వ్యక్తి చేతిలో ఓడిపోవడాన్ని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే ఓటమి తర్వాత వరుసగా ఆయన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన ఆవేదనను పంచుకున్నారు. మొదటి 2 వీడియోల్లో ఎక్కువగా తన ఓటమికి, తన వ్యక్తిగత తప్పిదాల గురించి చెప్పారు. పనిలో పడిగా వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ఘాటుగా స్పందించారు. జగన్ అనవసరంగా సినిమా టికెట్ల రేట్ల విషయంలో వేలు పెట్టి మొత్తం ఇండస్ట్రీ వారికి దూరమయ్యారని విమర్శించారు. సినీ ఇండస్ట్రీ జోలికి వెళ్లడం వలన జగన్ కి వచ్చిన లాభం ఏంటని కేతిరెడ్డి ప్రశ్నించారు. అలాగే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని వల్లె వేసి మిగిలిన వర్గాలకి జగన్ దూరమయ్యారని కేతిరెడ్డి విశ్లేషించారు. పోనీ ఆ వర్గాలు నీతోనే ఉన్నాయా? అది లేదని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక ఒక 6 నెలలు చంద్రబాబుకు టైం ఇవ్వాలని, అంతవరకు సైలెంట్ గా ఉండాలని కొన్ని నెలల క్రితం జగన్ కు ఘాటుగానే సూచించారు. అంతవరకు బాగానే ఉన్న కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 7 నెలల కాలంలో కేతిరెడ్డి 1-2 సార్లు మినహా ధర్మవరం నియోజకవర్గంలో బయటెక్కడా కనిపించడం లేదు. దాంతో ఆయన్ని అంత పాపులర్ చేసిన గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాం ఉంటుందా ఉండదా అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. ఆయన తీర్థయాత్రలు, హిమాలయాలు వంటి టూర్స్ కి వెళ్తూ టైంపాస్ చేస్తున్నారట. చాలా రోజుల తర్వాత ఇటీవల కరెంటు ఛార్జీల ధర్నాలో మాత్రమే ఆయన కనిపించారు. అంతకు మినహా ఎక్కడా బయట కనిపించింది లేదు.
ఇక సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్తో కేతిరెడ్డికి పొసగడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేతిరెడ్డి ఇటీవల కొన్ని విషయాల్లో మాత్రమే ఆచితూచి స్పందిస్తున్నారు. ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరులో ఉంటున్నారని, లేకపోతే యాత్రలకు వెళ్తున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. ఇటీవల కేతిరెడ్డి పక్క జిల్లాకు వచ్చినప్పుడు అక్కడ గుడ్ మార్నింగ్ ధర్మవరం గురించి ప్రస్తావన వచ్చిందట. గుడ్ మార్నింగ్ వల్ల నాకు పెద్దగా ఒరిగిందేమీ లేదని ఆయన నిర్వేదం వ్యక్తం చేశారంట. ఆ క్రమంలో ఇప్పట్లో గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం ఉండకపోవచ్చని ధర్మవరం వాసులు చర్చించుకుంటున్నారు. చూడాలి మరి కేతిరెడ్డి ఏం చేస్తారు. For more videos like this, subscribe Big TV channel.